సామెతలు 16వ అధ్యాయం 5వ వచనం నుంచి ధ్యానించుకోవాలి మనం. నాలుగో వచనం దాకా ఏం చూసాం మనం? ప్రతి వస్తువు దాని పని నిమిత్తం చేశాడు. మాట్లాడాల్సింది మాత్రమే మనం మాట్లాడాలి అని అంటే అది మన వల్ల అయ్యేది కాదు. మన హృదయంలో వాక్యం అయి ఉన్న దేవుడు ఉన్నప్పుడు మంచిది మాత్రమే మనం మాట్లాడేవారుగా ఉంటాము. మంచి ప్రవర్తన మాత్రమే, మనం మంచి మార్గంలో మాత్రమే నడుచుకోవాలి అని అంటే దానికి కూడా ప్రతి క్షణం మన ముందు అనేక దారులు ఉంటాయి. కానీ మనం సరైన దారిని మాత్రమే మనం ప్రతి సమయాల్లో నడుచుకోవాలి అని అంటే మన హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉండాలి. అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని బట్టి మనం వాక్యం లేకపోతే మన హృదయంలో సరైన రీతిగా మనం ఉండలేము. కాబట్టి ప్రతి విషయం కూడా దేవుడి పాదాల చెంత మనం పెట్టుకున్నట్టయితే కనుక దేవుడే మనకి సరైన మార్గాన్ని చూపిస్తాడు. అంతే కదా? కాబట్టి దేవుడి చేతికి అప్పగిస్తే మరి దేవుడు సరిగ్గా చేస్తాడో లేదో అనుకునే డౌట్ ఏమీ లేదు. 4వ వచనంలో ఏమనుంది? ద లార్డ్ వర్క్స్ అవుట్ ఎవ్రీథింగ్ టు ఇట్స్ ప్రాపర్ ఎండ్ అని అంటున్నాడు. ప్రతి విషయాన్ని కూడా చేయాల్సిన మార్గంలో మాత్రమే చేసేవాడు దేవుడు అన్నమాట. అవునా? కాబట్టి ఆయన చేతికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు మనం చక్కటి దారిలో నడుచుకునేవారుగా ఉంటాము అని అంటున్నాడు. ఇప్పుడు 5వ వచనం నుంచి చూద్దాం. ద లార్డ్ డిటెస్ట్స్ ఆల్ ద ప్రౌడ్ ఆఫ్ హార్ట్ అని అంటున్నాడు. తెలుగులో ఏమనుంది? గర్వ హృదయులందరూ యెహోవాకు హేయములు. గర్వ హృదయులందరూ అంట యెహోవాకు హేయములు. హేయములు అంటే ఏంటి? దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టం లేదు అని అంటున్నాడు. ద లార్డ్ డిటెస్ట్స్ ఆల్ ద ప్రౌడ్ ఆఫ్ హార్ట్ అని అంటున్నాడు. అంటే ఆ హృదయం అనేది సమృద్ధిగా తేనె తేనె రీతిగా ఉండిద్దో హృదయంలో, ఇది చూడండి అదంతే సౌండ్ చేస్తూ ఉంటుంది. హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఉండాలి అన్నమాట. ఎక్కడైతే దేవుని వాక్యం లేకుండా ఉండిద్దో, ఇప్పుడు ఇది హృదయం అనుకోండి, పలానా ప్లేస్లో ఈ కార్నర్లో దేవుని వాక్యం లేదనుకోండి, ఆ కార్నర్లో ఏముంటుంది? ఆ హృదయం మోసకరంగా ఉండిద్ది. ఎందుకంటే వాక్యం లేని హృదయం ఎలాంటిదంట? మోసకరమైందంట. ఒక 3 వంతులు ఉండి ఒక వంతు వాక్యం లేకుండా ఉందనుకోండి, అంటే నేను మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను. అంటే హృదయం అలా ఉంటుందా? సగం వాక్యంలో మునిగి సగం మునక్కుండా ఉంటుందా అని అంటే కాదు. నేను చెప్తుంది వాక్యం లేని దగ్గర ఆ హృదయం ఎలా ఉంటుంది? మోసకరంగా ఉంటుంది. ఆ ప్లేస్లో నుంచి ఏమొచ్చింది? మోసకరమైందే వచ్చిద్ది. అది చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ద లార్డ్ డిటెస్ట్స్ ఆల్ ద ప్రౌడ్ ఆఫ్ హార్ట్ అని అంటున్నాడు. ప్రౌడ్, అహంకారము, గర్వము, డంబము, ఇవి వచ్చింది అని అంటే, ఆ హృదయంలో నుంచి అది వచ్చింది అని అంటే, ఆ ప్లేస్లో అంటే గర్వము, డంబము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? వాక్యంలో నుంచి వస్తాయా? రావు. వాక్యం అయి ఉన్న దేవుల్లో ఆ గుణ లక్షణాలు ఉండవు అన్నమాట. అంటే ఉండబోని వస్తాయి అని అంటే ఆ ప్లేస్లో వాక్యం లేదు అని అర్థం. అవునా? ఆ ప్లేస్లో వాక్యం అయి ఉన్న దేవుడు కానీ ఉండుంటే కనుక ఆ దేవుళ్ళలో ఉండే గుణ లక్షణాలు వస్తాయి. ప్రేమ, జాలి, దయ, కరుణ ఇలాంటివి వస్తాయిలే. కానీ ఆ ప్లేస్లో నుంచి ఏమొచ్చిందంట? ఏం హృదయం అంట? దేవుడికి గర్వ హృదయం. గర్వము అని అంటే అది ఉండకూడని లక్షణం అన్నమాట. అవునా? గొప్పలు చెప్పుకునేది, గర్వపడేది, అహంకారం కలిగి ఉండేది అది ఉండకూడని లక్షణం. ఉండకూడని లక్షణం ఉంది అని అంటే ఆ హృదయం ఏం లేదు అన్నట్టు, వాక్యం లేదు అన్నట్టు అనమాట. అలాంటి హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? హేయము, ద్వేషిస్తాడు, దూరం పెడతాడు, తిరస్కరిస్తాడు, ఇష్టపడాడు దేవుడు. అవునా? వాక్యం లేని హృదయాన్ని దేవుడు ఇష్టపడాడు. గర్వం కలిగి ఉండే హృదయాన్ని అంట దేవుడు ఏంటంట? ఇష్టపడడు. హేయము, ఆయనకి ఇష్టం లేదు అని అంటున్నాడు. అది ఎవరెవరి హృదయాలు అయితే ఇష్టం లేదంట? అది ఎవరైనా సరే
వాళ్ళ హృదయంలో కానీ దేవుడికి గర్వం కానీ కనపడినట్టయితే గనక ఆ హృదయం దేవుడికి ఏంటంట హేయం. ముఖాలు చూసి ఓకే ఈ హృదయం మన బ్రదర్ది కదా, ఈ హృదయం మన సిస్టర్ది కదా, కాబట్టి వాళ్ళదైతే వాక్యం లేకపోయినా కానీ మనం అట్లా అనుకుంటాడు దేవుడు. ముఖాలు చూసేవాడు కాదు. అవునా? వాక్యం కలిగి ఉంటేనే హృదయం ఆ మనిషి వెళ్ళాల్సిన దారిలో మాత్రమే వెళ్తాడు. వాక్యం లేకపోతే ఖచ్చితంగా వెళ్ళకూడని దారిలో వెళ్తాడంతే. ఇక మొహం చూసి దేవుడు ఇష్టపడేదేమీ ఉండదు. ఆ హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయంలో వాక్యం కొద్దిగా ఉన్నట్టయితే గనక ఆ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడు అంటున్నాడు, ఇష్టపడాడంట. అంటే అలా మనిషి ఉండకూడదు అని చెప్తున్నాడు దేవుడు. అవునా? కాబట్టి మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండాలన్నమాట. ఏ మూల చూసినా కానీ ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఈ కార్నర్లో మన హృదయంలో చూసిన, ఈ కార్నర్లో నుంచి చూసిన దేవునిలో ఉండే గుణ లక్షణాలే రావాలి. ఈ కార్నర్లో నుంచి చూసినా దేవుని గుణ లక్షణాలే రావాలి. ఆ హృదయంలో ఎక్కడి నుంచి చూసినా సరే దేవుని గుణ లక్షణాలే రావాలి అని అంటే ఆ హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండాలి. అవునా? కొంతమంది నేతి లడ్డులు అని అంటే లడ్డు చూడగానే ఎలా ఉంటుంది మనకి? చక్కగా నెయ్యి బాగా వేసినట్టున్నారు, చూస్తేనే మనకి అలా అనిపిస్తుంది అని అంటారు. అట్లాంటివన్నీ అన్నమాట. హృదయం చక్కగా దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఎనీ టైం దాంట్లో దేవుని యొక్క గుణ లక్షణాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఒకవేళ అలా లేకపోతే ఏంటంట? నిశ్చయముగా వారు శిక్షణ అందుదురు. ఏంటంట? నిశ్చయముగా ఆ టైంలో కానీ నేనుంటే నీ దెబ్బలు పడతాయి అంటున్నాడా? నిశ్చయముగా, ఇక ఖచ్చితంగా అది జరిగిద్దంతే. ఆ గర్వపు హృదయాలు ఎవరికైతే ఉంటాయో ఇక మీకు ఖచ్చితంగా శిక్ష తప్పదంతే ఇంకా అని అంటున్నాడు. అంటే బై ఛాన్స్ ఏమన్నా ఏడిస్తే వదిలిపెడతాడేమో, బై ఛాన్స్ ఏదన్నా కొంచెం అట్లా ఇట్లా ఉంటే కొద్దిగా వదిలిపెడతారు. బై ఛాన్స్ అనే మాట అక్కడ లేదు. ఇక్కడ ఏమని రాస్తారు? బీ షూర్ ఆఫ్ దిస్ అని అంటాడు. నిశ్చయముగా అంటే నువ్వు ఎప్పుడైతే గర్వపు హృదయం కలిగి నువ్వు ఒక మాట మాట్లాడతావో దాని తాలూకా పనిష్మెంట్ నీకు రెడీగా ఉన్నట్టే ఇంక నువ్వు అంతే. అవునా? దావీదు ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి చేత ఎమ్మడబడిచ్చుని పారిపోయి కొండల్లో గుహల్లో దాక్కోవాల్సింది ఎప్పుడు జరిగిందో తెలుసా కార్యక్రమం? దావీదు కోట మీదకి వెళ్ళినప్పుడే దావీదు ఆ మార్గాన్ని వెళ్ళాల్సిందని డిసైడ్ అయిపోయింది అంతే. అవునా? దావీదు ఆ కొండల్లో ఏ మార్గాన్ని అడిగేసుకుంటా వెళ్ళాడో ఆయన చెప్పులు తీసుకొని తల మీద పెట్టుకొని ఏడ్చుకుంటా పైకి వెళ్ళాలి అని ఎప్పుడు డిసైడ్ అయింది? కోట మీద డిసైడ్ అయింది. అవునా? కోట మీదే డిసైడ్ అయింది. దావీదు ఎక్కడెక్కడ అడుగులు వేసుకుంటా కోటల్లో గృహల్లో దాక్కుంటా బాధపడుకుంటా తరుగుతుంటే వెంటాడుతుంటే పారిపోవాల్సింది ఉంది చూసారా? అది మొత్తం కూడా దావీదు కోట మీద ఎప్పుడైతే చూడకూడని చూపులు చూశాడో అప్పుడే డిసైడ్ అయింది నువ్వు ఈ దారిని పారిపోవాల్సి ఉంటుందని. అవునా కదా? సౌలుతో ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే అమాలేకీయులను చంపమన్నప్పుడు నువ్వు ఆ క్షణాన్ని దొరికినప్పుడు నీ చెయ్యెత్తి చంపాల్సింది నువ్వు చెయ్యెత్తకుండా ఆపావో అప్పుడే నువ్వు పోయింది నీ వ్యవహారం. కాదే నీకు తెలిసేసరికి ఒక రోజు పట్టింది. నీకు ఎప్పుడు పోయిందని అంటే నీకు తెలిసిన రోజు కాదు, దాని ముందు రోజే నువ్వు చెయ్యి ఎత్తాల్సిన దగ్గర ఎత్తనప్పుడే పోయిందంటే. అవునా కదా? నువ్వు ఈ కొండకెళ్ళి ఎందుకు వచ్చావనంటే ఆ దినాన్ని నేను కోట పైన చేసిన పనికి అప్పుడు గీసేది నాకు ఈ గీత. నేను ఇటు నుంచి ఇటు బారిపోవాలి, ఇక్కడ దాక్కోవాలి, బరుసులతో నన్ను ఇటు ఎమ్మడబడతాం, ఇదంతా ఇది ఎప్పుడు రాశాడు అంటే నేను ఆ కోట పైన చేసినప్పుడు ఇదంతా అప్పుడు జరిగింది. నా కోట పైన నేను అలా చూసుండకపోతే నాకు ఈ మార్గాన లేదు. నేను ఎప్పుడైతే చేయకూడదు చేశానో చూడకూడని రీతిగా నేను చూశానో ఆ దినాన్ని నేను ఇటు పోవాల్సి వచ్చినప్పుడు రాశారు నాకు ఇలా అంటారు. కాబట్టి నీకు శిక్ష ఎప్పుడైతే ఉండిద్ది అని అంటే నువ్వు వాక్యం చదవకుండా నువ్వు ఎప్పుడైతే గర్వం కలిగి ఒక మాట మాట్లాడతావో దాని తాలూకా ఖచ్చితంగా నేను అనుభవించాల్సిందే అని అంటున్నాడు. అవునా? నిజమైన పశ్చాత్తాపం పొందినా సరే దాని తాలూకా శిక్ష అయితే అనుభవించాల్సిందే. మోషే ఏమన్నాడు? ఇక నేను దారిపోయి అట్టగే మాట్లాడతాను, అట్టగే చేస్తాను, నువ్వు ఇది చెప్తే అది చేస్తాను కదా.
అట్లాగేం అనుకోలేదు. ఒకసారి అట్లా చేశాడు, అయినా సరే నువ్వు వెళ్తానికి వీలేదు. తర్వాత నుంచి చెప్పినట్టు వింటున్నాడు. మళ్ళీ ఎంతున్నా సరే వినేటప్పుడు కూడా అడిగాడు. మళ్ళీ ఏమన్నాడు, ఇక నువ్వు ఇక్కడ ఆగిపోతావు, నువ్వు చేసిన తాలూకా నువ్వైతే వెళ్ళవు, నేను ఏదైతే అనుకున్నానో వాళ్ళని అక్కడ తీసుకెళ్తానని మాట ఇచ్చానో అది మాత్రం జరిగిద్ది, నీ బదులు వేరే వాళ్ళని ఎన్నుకోమని చెప్పాడు. పలానా ఆయన్ని ఎన్నుకోమని చెప్పాడు. ఎన్నుకున్నాడు, మొత్తం వివరంగా చెప్పాడు. ఇక నువ్వేనంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళేది, నేను ఇక్కడ అయిపోతాను అది ఇది అన్నాడు. అన్న తర్వాత కూడా దేవుడిని మరలా ఒకసారి అడిగాడు. నేను అవతలకి వెళ్ళొచ్చా, తీసుకెళ్ళు ప్రభువా అని అంటే, కావాలంటే నువ్వు ఆ కొండపైకి ఎక్కి ఆ ప్రదేశాన్ని చూడు, అంతేగాని నువ్వు మాత్రం ప్రవేశించు, దీని గురించి ఇంకొకసారి నా దగ్గర అర్థద్దని చెప్పేశాడు. అంతే, అర్థమవుతుందా? తర్వాత యెహోషువని ఎన్నుకోమని చెప్పాడు, బాధ్యతలు అప్పగించమని చెప్పాడు. ఇది మొత్తం తర్వాత వింటున్నాడు. ఇక చెప్పినట్టుగా వింటున్నాడు. వింటున్నా సరే దాని తాలూకా పనిష్మెంట్ అయితే అనుభవించాల్సిందే. ఇక చెప్పినట్టు వింటున్నాగా ప్రభా, అప్పుడు ఒకసారి చాలా దినాలు అయిపోయింది కదా, మరి పంపించవచ్చు కదా అని అన్నాడు. పంపినట్లాగా అన్నాడు. దావీదు కూడా పశ్చాత్తాపం పొందేసాగా ప్రభా, మళ్ళీ మా అబ్బాయి అమలు పడతాం, నేను పారిపోవటం, కింద పడి మళ్ళీ లేచి పరిగెడతాం, ఇదంతా ఎందుకు ప్రభా అంటే, లేదు దాని తాలూకా నువ్వు నిన్ను వెంటాడతావు, నువ్వు పరిగెట్టాల్సిందే. నువ్వు పశ్చాత్తాపం పొందావు, మరణానికి గురి కాకుండా నేను దాన్ని పరిగణలోకి తీసుకున్నా, కాకపోతే పనిష్మెంట్ అయితే అనుభవించాల్సిందే అన్నాడు. అవునా? కాబట్టి మనం ఎప్పుడైతే వాక్యం లేకుండా మన హృదయంలో మనం మాట్లాడేది, మనం చేసే పనులు మంచిగా చేస్తామా? వాక్యం లేకుండా మనం ఎంత సమయం ఉంటామో అంత సమయం మనం చూడకూడని చూపులే చూస్తాము, మాట్లాడకూడని మాటలే మాట్లాడతాము, ప్రవర్తించకూడని రీతిగానే మనం ప్రవర్తిస్తాము. తర్వాత ఒక దినాన్ని వాక్యం చదివి మళ్ళీ పెట్ట ఉంటున్నాడు, దాని తాలూకా ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే అని అంటున్నాడు. కాబట్టి బీ షూర్ ఆఫ్ దిస్, దే విల్ నాట్ గో అన్పనిష్డ్ అని అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుగులో? కృపాసత్యముల వలన కాదు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు అని అంటున్నాడు. ఎవరు? గర్వహృదయులు. అవునా? గర్వహృదయులు అందరూ అని అంటున్నాడు. గొప్పలు చెప్పుకోవటం, డంబం, అహంకారం, గర్వం, వీళ్ళందరూ కూడా అంట ఖచ్చితంగా పనిష్మెంట్ కాదు. ఇక్కడ చూసినప్పుడు ఏమైంది, అహంకారంగా మాట్లాడినప్పుడు మాట్లాడిన వాళ్ళే గెలిచినట్టు ఉండిద్ది. మనం ఎప్పుడైతే అవతల వాళ్ళని విలువ లేకుండా మాట్లాడుతాం చూసారా, గర్వంతో మాట్లాడినప్పుడు ఆ చుట్టూ ఉండే జనాలు ఏమవుతుందంటే, అమ్మ మాట్లాడదు, అస్సలు దులిపేసిద్దాము మాటల్లో, అసలు అన్న మామూలు మాట్లాడదు, అన్న అసలు భలే, అవును నా దగ్గర ఇది ఉంది, ఏం చేస్తావు, ఉంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పలుకుబడి ఉంది, ఏం చేస్తావు అని ఇప్పుడు ఇట్లా మాట్లాడారు అనుకోండి, జనాలు ఏమనుకుంటారు, పెద్ద ఆయన అసలు ఆయన చూసే ఎట్లా మాట్లాడారు అసలు అని అనుకుంటారు. జనాల్లో గొప్పతనం ఉంటుంది, కాకపోతే దేవుడి దగ్గర ఏంటంట, ఖచ్చితంగా నువ్వు శిక్ష పొందుతావు, అంతే ఇక తప్పించుకోవటానికి లేదు. లోకంలో చూస్తే అట్లా గొప్పలు చెప్పుకునేటప్పుడు మనకు బాగానే ఉంటుంది. ఇక్కడ గొప్పలు చెప్పుకునేటప్పుడు అసలు అందరి ముందు బల్లే, నిజంగా నేను 15,000 పెట్టి చీర కొన్నాను అని చెప్పినప్పుడు అందరు విన్నారు ఆ మాట, నా దగ్గర అంత ఖరీదు గల చీర ఉందని మొత్తానికి తెలుసు, రేపు నుంచి నాకు మంచి విలువ ఇస్తారులే అది ఇదని అనుకుంటావు గొప్పలు చెప్పుకునేటప్పుడు. అవునా? నువ్వు ఎప్పుడైతే ఆ మాట నీ ఘనత కొరకు ఎప్పుడైతే చెప్పావో ఖచ్చితంగా దాని తాలూకా శిక్ష అనుభవించాల్సిందే. అవునండి. కాబట్టి మనం ఉండాల్సిన రీతిగా మాత్రమే మనం ఉండేవారు ఉండాలి తప్ప గర్వం కలిగి మాట్లాడటానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఎక్కువ సమయం ఆత్మీయంగానే ఉంటున్నాం కదా, ఎప్పుడూ ఒక 5-10%గా ఇట్లాంటివి నడుస్తుంది, మిగతా వాళ్ళంతా 95% మాట్లాడుతున్నారు, అట్లాగా 95% లోక సంబంధం ఉంటున్నారు, మనం ఏదో ఒక 10-15%గా ఉంటుంది అని చెప్పి చూసి చూడనట్టుగా ఏం వ్యవహారం ఉండదు. ఆ 15% తాలూకు అయితే మాత్రం ఖచ్చితం అని అంటున్నాడు. అవునా? తర్వాత వచ్చినది ఏమంటున్నాడు అంటే, మనం గర్వం కలిగి ఉండాలా ఉండకూడదా? గర్వం కలిగి ఉండకూడదు అసలు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. ఏంటంట, దోషానికి ప్రాయశ్చిత్తం ఎట్లా కలిగిద్దంట? కృపాసత్యముల వలన. కృపాసత్యము, త్రూ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ సిన్ ఈస్ అటోన్డ్ ఫర్ అని అంటున్నాడు. పాపం చేసినప్పుడు అంటే
మనం అతిక్రమము పాపము ఇవి చేసినప్పుడు మనం మార్పు చెందినప్పుడు మనలో ఏం కనపడాలి? కృపా సత్యములు ఆ మార్పుకు సంబంధించిన లక్షణాలు మనలో కనపడాలన్నమాట. అవునండి. తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటం అనంతా ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలిగి జీవించటం ద్వారా, సత్యం ద్వారా, కృప ద్వారా. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకటేలాగా ఉంటారు. ఒక ఆయన రక్షణ పొందుకున్నాడు, చక్కగా నీతిమంతుడిలాగా ఉంటున్నాడు. రెండు ఆయన రక్షణ పొందుకోలేదు. తమ్ముడేమో రక్షణ పొందుకున్నాడు, లేదా పొందుకోలేదు అనుకోండి. తమ్ముడు అన్న రక్షణ పొందుకున్నాడు, నీతిమంతుడు ఉంటున్నాడు. తమ్ముడు అనుకోకుండా కోపిష్టిగా ఉండి ఆ రక్షణ పొందుకోలేదు, వాక్యం లేదని అంటే ఎలా ఉంటారు? శాంతి స్వభావం కలిగి ఉంటారా? లేదు. కాబట్టి గబక్మని ఎవరినో కోపంలో మర్డర్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో గబగబా ఇంకొచ్చి వాళ్ళ అన్నయ్యతో చెప్పుకున్నాడు, ఇట్లా కోపంలో ఇట్లా జరిగిపోయి నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు అది దాని అన్నప్పుడు, అరే నువ్వు రక్షణ పొందుకోలేదు, నువ్వు కానీ మరణించినట్టయితే కనుక నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళ అన్నయ్యకి వచ్చిన ఆలోచన ఏంటంటే రక్షణ పొందుకొని ఉన్నాడని. జనాలకి చెప్తారు కదా బయట, రక్షణ పొందుకొని ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, దేవునితో పాటు ఉంటాను, నువ్వు వెళ్ళిపోతే నరకంలో వెళ్ళిపోతావు. ఏం చేయాలంటే, సరేరా తమ్ముడు ఇప్పటికైనా పనులు మానుకోవాలిరా, అది కాదురా మనిషి ఉండాల్సిన తీరని ఏం చేయాలి తెలియదు. గబక్కన కత్తి తీసుకొని ఈయన చేతిలో పెట్టుకున్నాడు. తర్వాత ఇంకేమని పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం, తర్వాత ఈయనకి మరణ శిక్షని విధించటం, తర్వాత ఈయన చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఆయన చేసిన పనికి ఆయన పశ్చాత్తాపడితే, నిజమైన పశ్చాత్తాపం ఆయన పొందుకున్నప్పుడు ఎప్పుడు ఆయన వాళ్ళ అన్నయ్య మరణానికి విలువలు ఇచ్చినట్టుగా ఎప్పుడైంది? దేనికోసం మరణించాడు వాళ్ళ అన్నయ్య? ఒరే నువ్వు మార్పు చెందలేదు, నువ్వు ఈ టైంలో ఇలా కానీ నీకు మరణశిక్ష పడిందని అంటే రేపు నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు అని చెప్పి ఆయన ఆత్మ రక్షణకు సంబంధించి ఈయన ఏం చేశాడు? వెళ్ళని చెల్లించాడు అనమాట. ఎందు నిమిత్తం వెళ్ళ చెల్లించాడు వాళ్ళ అన్నయ్య, దాన్ని ఈయన సరి చేసుకున్నట్టయితే గనక ఈయన నిజంగా పశ్చాత్తాపాన్ని పొందుకున్నవాడు అవుతాడు అనమాట. అవునా? ఇప్పుడు యేసయ్య మన కోసం మరణాన్ని పొందాడు. మరణాన్ని పొందినప్పుడు ఆ మరణానికి మనం విలువ ఇస్తున్నామా అని అంటే, ఇస్తున్నామండి, మధ్యాహ్నం 3 గంటల దాకా గుడ్ ఫ్రైడే రోజు మేమేం తినకుండా ఉంటాం అందుకే, అది కాదు. మనం ఎందుకోసం అని చెప్పి ఆయన మరణించాడు? వీళ్ళు నీతిమంతులు అంటే మనం అతిక్రమం చేసాం కదా, ఉండాల్సిన రీతిగా లేదు, వద్దన్న పని చేసి పాపం చేసాము. మనం అతిక్రమం చేసినప్పుడు మనకి మరణ శిక్ష పడాలి. కాబట్టి మన ప్లేస్లో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అవునా? అంటే మన తరపున వెల చెల్లించాడు అనమాట. అంటే ఇప్పుడు కోర్టులో ఫైన్ వేసాడు అనుకోండి, నువ్వు చేసిన తాలూకా నీకు ఇప్పుడు ఇంత ఫైన్ అని అంటే ఆ ఫైన్ ఆయన కట్టాడు అనమాట. ఆ ఫైన్ ఏంటి? మనకు మరణ శిక్ష పడాల్సింది ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాము, ఆయన మరణానికి నేను విలువిస్తున్నాను అని ఎప్పుడు అన్నట్టంటే, ఆయన ఎందు నిమిత్తం పెట్టాడు? వీళ్ళు నీతిమంతులు అని ఆరోపించాడు కదా. అవునా? మనం తప్పు చేసాము, మన తాలూకా ఎప్పుడైతే వెల చెల్లించాడో మనం నీతిమంతుల కింద అనమాట. అవునా? వీళ్ళు ఇక తప్పు చేయని వాళ్ళు లెక్క అనమాట. అప్పుడు నువ్వు నిజంగా ఆయన ఎందుకోసం ప్రాణం పెట్టాడో అందుకోసం నువ్వు ఇక నీతిగా నువ్వు బ్రతుకుతున్నట్టయితే గనక అప్పుడు ఆయన మరణానికి మనం విలువనిచ్చిన వాళ్ళం. ఎందు నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడో ఆ రీతిగా మనం మార్పు చెందగలిగినప్పుడు ఆయన మరణానికి మనం విలువని ఇచ్చిన వాళ్ళం అవుతాం, నిజమైన ప్రాయశ్చిత్తాన్ని పొందిన వాళ్ళం అవుతాం అన్నమాట. అంతేలే కానీ మధ్యాహ్నం 3 గంటల దాకా ఉండి బటర్ మిల్క్ తాగితే, కోడిగుడ్డు తింటే అప్పుడు మనమేమి తర్వాత మన తాలూకా జీవితం మన ఇష్టానుసారంగా మనం ఉంటుంటే ఆయన మరణానికి ఏమి విలువనిచ్చిన వాళ్ళం మనం కాదు. 7 మాటలు చెప్పుకున్నా 70 మాటలు చెప్పుకున్నా మన ఇష్టానుసారంగా ఆయన ఎందుకోసం ప్రాణం పెట్టాడో దాని ప్రకారంగా మన జీవితాలు మార్చుకోకపోతే మాత్రం వీళ్ళు నీతిమంతులు అని ఆరోపించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. వీళ్ళు తప్పు చేసిన తాలూకా వెల నేను చెల్లిస్తున్నాను అని చెప్పి. అర్థమైందండి? కాబట్టి వీళ్ళకి తప్పు చేయని వాళ్ళు లెక్క వీళ్ళు, ఎందుకంటే వెల నేను చెల్లించేస్తున్నానంటే ఆయన తప్పు చేయని వాళ్ళ లెక్క మనం పెట్టాడు కాబట్టి ఆ తప్పు చేయని వాళ్ళంగా ఇక మనం జీవించాలన్నమాట. ఆ తప్పులు చేయకుండా జీవించాలి ఇక మనం. అది అని అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? పాపానికి సిన్ త్రూ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ సిన్ ఈస్ అటోన్డ్ ఫర్. మనం చేసిన అతిక్రమము పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే మనం ఇక ప్రేమగా
సత్యముగా మనం ఉండాలన్నమాట. అప్పుడు ప్రాయశ్చిత్తం కలిగినట్టుగా. అంతేలే కానీ నేను తప్పు చేశాను అని చెప్పి మళ్ళీ యథావిధ జీవితం కొనసాగిస్తున్నాం అనుకోండి, అది కాదు నిజమైన పశ్చాత్తాపం అంటే. పోయిన నెల తప్పు చేశాను ప్రభా, నిజంగా తప్పు చేశాను, ఈ నెల చేయకూడదు, ఇక వచ్చే నెల చేద్దాం మళ్ళీ అని అనుకుంటే అదే ఆ నిజమైన పశ్చాత్తాపం. ఇక ఉండకూడదు. ఆ మార్పుకు సంబంధించిన గుణ లక్షణాలు మనలో, మార్పుకు సంబంధించినవి ఉండాలి మనలో. ఆ పాత లక్షణాలు మనలో ఉండకూడదు. అది చెప్తున్నాడు. త్రో లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ సిన్ ఈస్ అటాన్డ్ ఫర్, త్రో ద ఫియర్ ఆఫ్ లార్డ్ ఈవిల్ ఈస్ అవాయిడెడ్ అని అంటున్నాడు. ఫియర్ ఆఫ్ లార్డ్, దేవుని యందు మనం ఎప్పుడైతే భయపడతామో, భయపడతాం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే చెడుతనాన్ని విసర్జించటం. అదే చెప్తున్నాడు. ఫియర్ ఆఫ్ ద లార్డ్. తర్వాత ఏమన్నా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనం నుండి తొలగిపోవుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల చెడుతనం నుంచి తొలగిపోతారు అన్నమాట. యెహోవా యందు భయభక్తులు. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతా ఉంటామో అది ఆటోమేటిక్గా ఏం చేయమంటున్నాడు, ఏం చెయ్యొద్దు అంటున్నాడో మనకి అర్థమైపోయింది. దాని తాలూకా భయం మనలో వచ్చింది అనమాట. అప్పుడు ఏంటంటే నేను ఇది చేయకూడదు అనేది మనకి కలుగుతూ ఉండేది. ఆయన ఎందుకు భయం కలిగి ఉన్నప్పుడు ఏమైందనంటే చెడు మనం చేయకుండా ఉంటాము. ఆ బలం మనకి రావాలి అంటే ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని మనం పెట్టాలి. ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటామో ఆ భయం మనలో తయారవుతూ ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఇలా తిప్పేటప్పుడు పీస్ మెట్ట తయారైద్దా లేదా? అంతకుముందు కనపడతా ఉండిద్దా? దాంట్లో మనకి ఏమీ కనపడదు, కానీ ఇలా తిప్పుతూ ఉంటే పీస్ మెట్ట తయారొచ్చింది. అవునా కదా? మనం కూడా వాక్యం చదువుతూ ఉంటే మన లోపల ఆ భయము తయారవుతూ ఉండిద్ది అనమాట. ఆ భయం కలుగుతూ ఉంటుంది. అందుకోసమే చేయరు అనమాట చెడుతనాన్ని. వాక్యం చదువుతూ ఉండే వాళ్ళు చూడండి, ఎవరైనా అరే దొంగతనం చేద్దాం రారా అంటే ఏమంటాడు? అరే నేను రాను రా, చేయకూడదు, అది నేనే కాదురా, నువ్వు కూడా పోవాకరా అంటాడు. ఎందుకని? అది నేను మనిషే, నువ్వు మనిషే, మనిషి ఉండాల్సిన తీరు అది కాదురా అంటాడు. అవునా కదా? ఈయనకి ఎట్లా వచ్చింది? అది వాక్యం చదివినప్పుడు లోపల తయారైంది. అది ఆ కుర్రోడు దొంగతనం చేద్దాం రారా అని ఎందుకు అన్నాడు? ఆయనకి తయారవ్వలేదు. ఎందుకు తయారవ్వాలా? వాక్యం చదవడు కాబట్టి. అదే వాడిని అన్యాయం చేద్దాం రా, అదే ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ మీద ఒక వ్యాపారం పెట్టి జనాన్ని చెప్తే మోసం చేస్తే బాగా డబ్బులు తీరా అంటారు. వాక్యం చదివే వాళ్ళు ఏమంటారు? అరే వద్దురా, మనకి వేరే నీతి కలిగిన పని ఏదన్నా చేసుకుందాం, ఇద్దరం కలిసి చేద్దాం అంటున్నావు, చేద్దాం కాదంటలేదు. ఏదన్నా సరే తక్కువ డబ్బులు వచ్చినా సరే నీతిగా ఉండేది ఏదన్నా ఇద్దరం కలిసి చేద్దాం రా, మనకు డబ్బులు వచ్చినా కానీ అట్లా పనులు వద్దురా అని అంటాడు. చెడుతనం ఏమవుతుంది? విసర్జిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు, దాన్ని దగ్గరికి రానిట్లేదు, దాని నుంచి తొలగిపోతున్నాడు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అది యెహోవా యందు భయము కలిగి ఉండటం వల్ల అన్నమాట. ఈయనకు వాక్యం చదువుతున్నప్పుడు ఆయన ఎందు భయము కలుగుతుంది అనమాట ఆయనకి. కాబట్టి వాక్యం చదవకుండా, ఆయన ఎందు భయం కలగకుండా చెడుతనాన్ని ఎవరు కూడా దూరం పెట్టలేరు, ఎవరి వల్ల కాదు. అలా చేద్దాం అనుకుంటే పౌలు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేను చేద్దాం అనుకున్నది చేయకుండా వేరొకటి చేస్తున్నాను అంటే నా శరీరంలో వేరొక నియమము ఉంది, పనిచేస్తూ ఉంది అని అంటున్నాడు. దాన్ని జయించాలంటే వాక్యమే. చాలామంది అని అనుకుంటారు అంతవరకు ఇట్లా ఉండాలి, ఒక మాదిరిని కనపరచాలి, తర్వాత వాళ్ళకి ఇట్లా అట్లా అని అనుకుంటారు. సాయంత్రం కలిసి చడామడా తిట్టేస్తారు ఎవరో ఒకరు. అస్సలు అంతవరకు అనుకున్నాను, అసలు ఇవాళ సాయంత్రం దాకే ఉండలేకపోయా నేను అట్లాగా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకుంటే ఇదే లోపం. మనం ఏదన్నా చేయకపోతే మన వల్ల అయ్యేది ఎందుకైంది చెప్పండి అసలు అదట. ఈయన వాక్యం చదవకుండా ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉండాలని అంటే అది మన హృదయంలో ఉన్న వాక్యం అయి ఉన్న దేవుడి వల్ల మాత్రమే అది అయ్యిద్ది. ఈయన ఏం చేశాడు అంటే అనుకున్నాడు, కాకపోతే దేవుడికి అవకాశం ఇవ్వాల. అంటే ఈయన వాక్యం చదవకపోతే ఈయన కేవలం అనుకున్నాడు, కానీ ఏం చేశాడు? వేరేది చేశాడు. ఎందుకంటే హృదయంలో వాక్యం లేనప్పుడు రావాల్సిందే వచ్చింది, చెడ్డదే వచ్చింది. కాదు అనుకున్నాడు ఈయన. ఎట్లా ఆత్మీయ సోమరులు ఏం చేస్తారంట? ఆశపడతారంట. ఏమవుతారు? ఆశపడతారు వాళ్ళు కూడా.
కానీ వాళ్ళు ఆశపడింది ఏది జరగదు. జరగదు. ఎందుకని జరగదు? వాళ్ళు ఆశపడతారే తప్ప చేయరు. అది జరగకుండా దేవుడే ముళ్ళ కంచెగా దానికి అడ్డంగా వేస్తాడు అన్నమాట. అవునా? అందుకు ఉండలేకపోతాం. ఎందుకురా ఉండలేకపోయాము అని అంటే మన ప్రయత్నం చేసాం, దేవుడికి అవకాశం ఇవ్వాల. అట్లా 1, 2 సార్లు 3 సార్లు జరిగిన తర్వాత వ్యవహారంలో ఏంటి అబ్బాయి పొరపాటు ఎక్కడ జరుగుతుంది, ఏం తెలియంది ఫైనల్గా అని అంటే అది ఇది మన వల్ల అయ్యే పని కాదురా. మనం ప్రయత్నం చేస్తున్నాం ఇది. అవునా? కాబట్టి మనం అలాగే ఉండాలి అని అనుకుంటే మనం చేయాల్సిన పని ఒకటే, అది చేయగలిగిన ఆయనకే అప్పచెప్పటం వ్యవహారం. అవునా? అది చేయగలిగిన ఆయనకి వ్యవహారం అప్పచెప్పాలంతే. అట్లా కాకుండా మనం ప్రయత్నం చేసామని అంటే మళ్ళా తేడా పడిద్ది అంతే. ఉండకూడని రీతిగా మనం ఉంటాం. కాబట్టి చెడుతనాన్ని విసర్జించాలని చెప్పి వాక్యం చదవకుండా ఉంటే ఖచ్చితంగా మనం చెడుతనంలోనే ఉంటాము. వాక్యం చదివినట్టయితే ఈ విషయం తెలిసిన మనకి మన జీవితం మీద అధికారం ఆయనకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం జయాన్ని పొందుకునే వారంగా ఉంటాము. ఇంకొకటి, మనం చేసిన అతిక్రమానికి, మనం చేసిన పాపానికి నిజమైన పశ్చాత్తాపం ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే ఆ లక్షణాలు పోగొట్టుకొని వాక్యంలో దేవుడి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు కలిగి మనం నిజంగా జీవించటం అప్పటి నుంచి. అర్థమవుతుందండి? అది నిజమైన పశ్చాత్తాపం మనం పొందుకున్నట్టుగా అన్నమాట. అర్థమవుతుందా? తప్పు చేశానని చెప్పి ఇక శిలువ మీద రెండో దొంగ ఏమనుకున్నాడు? నిజమైన పశ్చాత్తాపం పొందుకున్నాడు. ఈ కొద్దిగా నేను ఇలాగే ఉండాలి, మంచిగా నేను ఇంకా ఉండాలి అని అనుకొని ఆయన కృపని ఆశ్రయించాడు అన్నమాట. ఆయనకి ఎలా కలిగింది అసలు? అదంతా ఎలా కలిగింది చెప్పండి? దేవుడు ఉట్టిగానే మాట్లాడుతల్లా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తీసుకుని వచ్చి వాళ్ళు కొడతంటే ఈయన చూస్తున్నాడు, క్రియలు. అర్థమవుతుందండి? ఆయన ఉట్టికినే శిలువ మీద మాటలు చెప్పేసి ఇలా కొడుతుంటే చూస్తున్నాడు. అదే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు క్షమించంటున్నాడు. వాళ్ళ మొహం మీద ఉమ్మేస్తుంటే చూస్తున్నాడు ఆయన. అవునా? ఈయన చూస్తూ ఉన్నాడు, ఆయన ప్రవర్తన చూస్తున్నాడు. అవునా కదా? కాబట్టి అది మొత్తం చూసిన తర్వాత క్రియలు ఉన్న ప్రేమ అన్నమాట. అది క్రియలు ఉన్న ప్రేమ. అదంతా చూసిన తర్వాత ఇక ఈయనకి అర్థమైపోయింది, ఇంకా వద్దు నాకు ఈ జీవితం, నేను కూడా అలాగా ఉండాలి అని అనుకున్నాడు. అవునా కదా? అది మొత్తం చూశాడు, అక్కడ చూస్తూ ఉన్నాడు అనమాట. లేదంటే ఆయన వాళ్ళ పొద్దునే సిలివేశారంటే చచ్చిపోయి ఉండాలిగా. మరి ఒకవేళ వాళ్ళు చూడకపోతే చచ్చిపోయి ఉండాలిగా. వాళ్ళు మాట్లాడారు అని అంటే ఇద్దరు మాట్లాడారు కదా, అటు ఇటు ఇద్దరు మాట్లాడారు అని అంటే వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే మన జీవితం ద్వారా జనాలకి ఒక మంచి మాదిరిని కనపరచాలన్నమాట. మార్పు చెందాము, పశ్చాత్తాపం పొందాము అంటే. తర్వాత ఏమంటున్నాడు? ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులకు సహా వానికి మిత్రులుగా చేయును. నువ్వు నేను అనుకుంటే పని అవ్వదు. ఎప్పుడో ఒకరితో మనకు తేడా పడింది వ్యవహారం. అవునండి, వాళ్ళతో మాట్లాడాలని మనం అనుకుంటే ఆ సందర్భం రావాలి అని అన్నా, వాళ్ళల్లో కూడా ఇది కలగాలి అని అన్నా, తీరా ఒక్కొక్కసారి ఏమైందనంటే సమాధాన పడదాము అనుకొని వెళ్ళి మాట్లాడతా అది ఇంకా పెద్ద గొడవలకు దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి భార్యతో కూడా సమాధానం పడిపోదాంలే, అవునా, సమాధానం పడదాం, నేనే తగ్గిపోయి మంచిగా మాట్లాడదాం. అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఏమైద్ది? అక్కడ ఇంకా పెద్ద గొడవ అయ్యిద్ది. ఇంకా వెనక తెలియకుండా గబిక్కని చేసుకునే పరిస్థితి. తర్వాత పక్కకు వచ్చేమనుకుంటాడు, అసలు నేనేమో అనుకుని వెళ్ళాను, అక్కడ జరిగింది ఏంది అసలు కథ అనుకుంటూ ఉంటాడు. అవునా? స్నేహితుల దగ్గర కూడా ఒకరితో మనం సమాధానం పడాలంటే మన సొంత ప్రయత్నం, మన సొంత జ్ఞానం ఉపయోగిస్తే ఏది కూడా జరగదు. కానీ ఒకని ప్రవర్తన అంట యెహోవాకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వల్ల ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. ప్రీతికరమప్పుడు అంటే మనం నడిచే జీవిత విధానం అంట ఆయనకి ప్రీతికరంగా, ఆయన ఆనందింపజేసేదిగా. వెన్ ద లార్డ్ టేక్స్ ప్లెజర్ ఇన్ ఎనీ వన్స్ వే అని అంటున్నాడు.
ఎవరి మార్గంలో అయినా యెహోవా సంతోషపడినట్లయితే కనుక, అంటే నా జీవిత విధానం ద్వారా దేవుడు కానీ సంతోషపడుతున్నట్లయితే అంట, నా శత్రువులు ఎక్కడున్నా సరే ఏం చేస్తాడంట? మిత్రులుగా చేసేస్తాడు. నాకు శత్రువు అనే వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా ఉండరు. అలా కావాలనంటే ఏం చేయాలి? మన జీవిత మార్గం యెహోవాకి ప్రీతికరంగా ఉండాలి. ఆయనకి ఆనందాన్ని చేయాలన్నమాట. మన జీవిత విధానం ఆయనకి ఏం చేయాలి? ఆనందాన్ని ఇచ్చినట్టయితే, ఇప్పుడు మనం ఒకప్పుడు మనకి వాళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళు ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నా సరే, అమెరికాలో ఉన్నా సరే ఏం చేస్తారు? వాళ్ళంతటి కాళ్ళే ఫోన్ చేస్తారంతే. అవునా? లేదంటే దేవుడి కృపను బట్టి మనం మాట్లాడైనా సరే, వాళ్ళు మాట్లాడైనా సరే ఏదో ఒక రకంగా సమాధానం ఏర్పడిపోయింది. వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. అలా కలగాలి అని అంటే ఏం చేయాలంట? మన జీవిత విధానం దేవుడికి ప్రీతికరంగా, ఆనందకరంగా ఉండాలి. అవునండి. ఆయన ఆనందకరంగా ఉండాలంటే ఎట్లా ఉండాలి మరి? వాక్యానుసారంగా ఉండాలి. హీ కాజెస్ దేర్ ఎనిమీస్ టు మేక్ పీస్ విత్ దెమ్ అని అంటున్నాడు. ఆ కార్యం ఆయన చేస్తాడంట. హీ కాజెస్ అని ఉంది. అర్థమవుతుందండి? ఏం తెలుగులో చదవండి ఒకసారి. అన్యాయము చేత కాదండి, ఆ వచనం ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను ఎవరంట? ఆయన. ఎవరు చేస్తారు సమాధానం? మనకి శత్రువుల నుంచి మనకి సమాధానాన్ని, అది ఆయన పని. ఆయన చూసుకుంటాడు. ఇంకా అది ఆయన చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగిన దేవుడు. అవునా కదా? కాబట్టి అసలు ఖచ్చితంగా ఆయనే ఆ కార్యం చేస్తాడు. మనం ఏం చేసేది లేదు. మనం చేయాల్సింది అదే, మన జీవిత విధానం ద్వారా ఆయన ఆనంద పెట్టేవారంగా ఉండాలంతే. ఆ తర్వాత ఏమంటున్నారు? అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. మనం కూడా నలుగురితో పాటు ఉండాలి. నలుగురి కన్నా తక్కువగా ఉండకూడదు. నలుగురు 4 రాళ్ళు సంపాదించారు. నలుగురి మధ్యలోనే మనం కూడా ఉంటున్నాం కాబట్టి కనీసం ఆ 4 మనం కూడా నలుగురి కన్నా ఎక్కువగా బతుకుదామని మనం ఏం ఆశపడతలేదులే, కానీ ఆ నలుగురిలో మనం కూడా వాళ్ళతో పాటు బతుకుదాం అనుకుంటున్నాం అనేది కూడా వాక్యానుసారం కాదు. అవునా? కాబట్టి ఏమంటున్నాడు? బెటర్ ఏ లిటిల్ విత్ రైచియస్నెస్ అంటున్నాడు. నీకు లిటిలా, లేకపోతే మోరా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, మధ్యవర్తిగా ఉన్నావా అనేది కాదు. కానీ అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే నీతిగా. బెటర్ ఏ లిటిల్ విత్ రైచియస్నెస్. నీతిగా ఉంటా కొంచెమైనా చాలు. అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెమా ఎక్కువ అనేది కాదు, నీతిగా ఉండటం ముఖ్యం. నువ్వు నీతిగా ఉండాలి. అర్థమవుతుందండి? అప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 2 ఎకరాలు ఇచ్చాడు మా నాన్న, 200 ఎకరాలు నేను చేయలేకపోయా. అది ఎకరమే అయితే అవనియండి, ఏమైంది? మా నాన్న 2 ఎకరాలు ఇచ్చాడు, నేను నీతిగా ఉండటం వల్ల ఎంత అయిందంట? అది ఎకరం అయిందంట. దాన్ని పెంచటం కాకుండా అయితే అయ్యిద్దండి. ఇప్పుడు మన ముత్తాతకి 1/2 ఎకరం ఇచ్చారు ఎవరో, లేకపోతే ఆయనకే కొనుక్కున్నాడు. తర్వాత ఎకరం చేసి ఇచ్చాడు. తర్వాత 1.5 ఎకరం చేశాడు. తర్వాత మా నాన్నకు 2 ఎకరాల దాకా వచ్చింది. మన కాడకు వచ్చేసరికి దాన్ని మళ్ళీ ఎకరం చేసాము, లేకపోతే 1/2 ఎకరం చేసాము అనుకోండి. అది కాదు పట్టింపు. అక్కడ ఏదంతా పట్టింపు? నీతిగా ఉండటము. అది ముఖ్యం. ఇప్పుడు పని ఎక్కువ చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా అంటే తర్వాత ఏమంటున్నాడు? దాన్ మచ్ గెయిన్ విత్ ఇంజస్టిస్. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే. చూసారా? అన్యాయము చేత గొప్ప వచ్చుబడి కంటే అని అంటున్నాడు. అంటే నీ కాడ ఎక్కువ ఉంటే నిన్ను పరిగణలోకి తీసుకోను, అట్లేం కాదు. అన్యాయముగా అనేది నచ్చలేదు నాకు అక్కడ. అది చెప్తున్నాడు దేవుడు. అది ఉండకూడని రీతి అన్నమాట. నీకు ఇంకా ఎక్కువ ఉందని నేను రిజెక్ట్ చేస్తున్నా, తక్కువ ఉందని రిజెక్ట్ చేస్తున్నా అనేది కాదు. అన్యాయముగా అనేది ఉంది. చూసారు? అక్కడ ఆ దారిలో వచ్చింది కాబట్టి నీకు అది కాదు. అది నువ్వు కలిగి ఉండబాక అట్లాగా అని అంటున్నాడు. అన్యాయంగా ఉండొద్దు, నీతిగా ఉండు. అది ఎంతైనా కానీ అన్నమాట. కాబట్టి ఇంతతోటి ఆపుదాం, ఎందుకంటే సమయం సరిపోతా ఉంది కాబట్టి. దేవునికే మహిమ కలుగును గాక. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం దాకా మనం ధ్యానించుకున్నాం. మిగతా తర్వాత ధ్యానించుకుందాం.